మీ మాట చొప్పున నాకు అగునుగాక. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. మరియు మనతో కూడా వాసమై ఉండెను. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములను మా కొరకు ఎప్పుడు మా మరణ సమయం ముందున ప్రార్థించండి. పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. అతని పాటల వలన స్త్రీల వలన ఉత్తాన యొక్క మహిమను మేము పొందనట్లుగా మాకు మీ వరప్రసాదములను దయచేయన వదిలిపవలేనని దేవర వారిని వేడుకొనుచున్నాము. యేసుక్రీస్తు నాథుని దివ్య ముఖమును చూచి ఈ మనవిని మాకు దయచేయండి. ఆమేన్. పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును సదాకాలమును మహిమ కలుగును గాక. सर्वशक्तिदायका स्वागतांजलि सर्वलोकरक्षका प्रेमांजलि सर्वशुभदायका आत्मांजलि स्वागतांजलि प्रेमांजलि आत्मांजलि వికసించిన మనసులతో చేరితిమి స్వామి, చిగురించిన ఆశలతో వేడుచుంటిమి దేవా వేడుచుంటిమి. వికసించిన మనసులతో చేరితిమి స్వామి, చిగురించిన ఆశలతో వేడుచుంటిమి దేవా వేడుచుంటిమి. ఆదరించవా దీవించవా, ఆదరించవా దీవించవా, మీ పాద పూజకు మమ్ము సిద్ధపరచవా, మీ పాద పూజకు మమ్ము సిద్ధపరచవా. వికసించిన మనసులతో చేరితిమి స్వామి, చిగురించిన ఆశలతో వేడుచుంటిమి దేవా వేడుచుంటిమి. స్నేహముతో సఖ్యతతో వేచియుంటిమి, ఐక్యముతో ఆనందముతో
సఖ్యతతో వేచియుంటిమి, ఐక్యముతో ఆనందముతో చేరియుంటిమి. నీ ప్రేమతో అనురాగముతో మాకు అభయమిచ్చి, నీ ప్రేమతో అనురాగముతో మాకు అభయమిచ్చి, ఈ బలి పూజలో వరములు సగుమా, ఈ బలి పూజలో వరముల సగుమా, మా సగుమా. క్రీస్తునామమునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన క్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క దివ్య పూజా బలికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి దివ్య పూజా బలి ఈ క్రింది తలముల కోసం అర్పించవలసినది. మరణించిన ఆర్థోమిక్ చర్చ్ ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని కుటుంబ సభ్యులు అర్పించి దివ్య పూజ. అంతరించినమ్మ ప్రేమనాథ్ శాంతినాథ్ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని మరియు ఉత్తరించు ఆత్మలకు దిగులైన ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ అర్పించేవారు అన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు. దేవ సహాయం కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు దేవునికి కృతజ్ఞతగాను మరియు రానున్న రోజులలో కూడా వారికి దేవుడు మంచి ఆయుధాలను ప్రసాదించాలని దేవ సహాయం మరియు వారి కుటుంబ సభ్యులు అర్పించి దివ్య పూజ. సర్వేశ్వరుడు దేవ సహాయం కుటుంబంలో అందరికీ మంచి ఆయురారోగ్యము మంచి మనస్సును దయచేయాలని దేవ సహాయం మరియు వారి కుటుంబ సభ్యులు అర్పించి పూజ. మరణించిన రాఫేల్ రెడ్డి, మేరీ, బాబురెడ్డి, సుశీలియా, కస్బర్ రెడ్డి, నాయక రెడ్డి, లూదు మానవులకు నిత్య విశ్రాంతి కలగాలని కేఎస్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు అర్పించి దివ్య పూజ. ఈ తలంపులను మరియు మన వ్యక్తిగత తలంపులను ఈ యొక్క దివ్య పూజా బలిలో సమర్పించుకుంటూ ఈ యొక్క దివ్య పూజా బలిని విశ్వాసంతోనూ భక్తితోనూ ప్రారంభించుకున్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మరణాతుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. క్రీస్తునామమునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనం ఆగమన కాల 3వ ఆదివారంలోనికి ప్రవేశించుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దివ్య బలి పూజ కూడా క్రీస్తు ప్రభువు కల్వరిలో శిలువ మీద అర్పించిన ఆయన శరీర రక్తాలు ఒక బలిగా అర్పించి మనందరి యొక్క పాపాలను పరిహరిస్తూ ఉన్నారు. అదే నిజమైన నిర్మలమైన బలి. అందుకే వాక్యం తెలియజేస్తూ ఉంది. మొదటి పేతురు 1వ అధ్యాయం 9వ వచనంలో నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమైన క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి గావించబడ్డారు అని చెప్పి, కాబట్టి ఈ నిర్మలమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల ఇందులో పాల్గొనే ముందు మన పాపాలను దేవుడు ఒప్పుకుందాం. ఎందుకంటే వాక్యం తెలియజేస్తూ ఉంది. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 19వ వచనంలో మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలనే తప్ప మీ పాపాలను దేవుడు తుడిచివేయలేదని చెప్పి వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని
జన్మించడానికి, మన కుటుంబంలో జన్మించడానికి తయారవుతూ ఉండగా, ఆయుధమవుతూ ఉండగా మరి మన జీవితాలను ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. అదే క్రీస్తు ప్రభు యొక్క దివ్య పూజ మరియు మన విధిలోనికి వెయిట్ చేయాలని ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి కొద్ది సమయం తెలిసి తెలియక మనం చేసినటువంటి తప్పులన్నిటినీ కూడా జ్ఞప్తికి తెచ్చుకుందాం. మన మాట ద్వారా కానీ, మన వాక్కు ద్వారా కానీ, మన ఆలోచన ద్వారా కానీ, మన చూపు ద్వారా కానీ, మన ప్రవర్తన ద్వారా కానీ అనేక పాపాలను చేస్తూ ఉంటాం. దేవునికి దూరంగా వెళ్ళిపోయి ఉంటాం. కాబట్టి ఈ యొక్క దివ్య పూజ ప్రారంభంలో ఆ యొక్క సందర్భాలన్నింటినీ కూడా జ్ఞప్తికి తెచ్చుకుంటూ మన పాపాలన్నిటికీ కూడా పశ్చాత్తాపడి దేవుని నుండి క్షమాపణ కోరుకుంటూ యోగ్యంగా ఈ యొక్క నిర్మలమైన దివ్య బలి పూజలో పాల్గొందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మా రక్షకుని జన్మను జరుపుకునే నిమిత్తం మేము మిగిలి సంతోషంతో నిరీక్షించుచు నీవు చూచుచున్నావు. ఆ ఘనమైన రక్షణానందమును ఆస్వాదించి ఆ మహోత్సవమును గొప్ప ఉత్సాహంతో చేసుకుని సహాయపడదు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి మొదటి పఠనం. నేను ప్రభువునందు ఆనందింతును. మొదటి పఠనము యెషయా గ్రంథము 61వ అధ్యాయము వచనములు 1, 2 మరియు 10 నుండి 11 వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహం పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలోనున్న వారికి విడుదల లభించినని తెలియజేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభు అనుగ్రహ వర్షమును గూర్చి, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకు, శోకించి వారిని ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను. యెరూషలేము ఇట్లనెను, నేను ప్రభువునందు ఆనందించును, నా దేవుని యందు నా ఆత్మ ప్రమోదము చెందును. ఆయన నాకు రక్షణమును వస్త్రమును తొడిగించెను, విజయమును ఉత్తీర్యమును కట్టబెట్టెను. నేను ఆభరణములు దాల్చిన వధువు వలె, శిరస్సుపై పూలదండను దాల్చిన వరుణు వలె ఒప్పితిని. భూమి నుండి మొక్కలు మొలిచినట్లు, నేల నుండి విత్తనములు మొలకెత్తినట్లు,
ప్రభువు తన ప్రజలకు రక్షణమును మొలిపించును. జాతులెల్లా ఆయనను స్తుతించును. ఇది ప్రభువాక్కు. భక్తి కీర్తన. అందరూ నా ఆత్మ ప్రభువునందు ఆనందించుచున్నది. నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది. నా రక్షకుడకు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. అందరూ నా ఆత్మ ప్రభువునందు ఆనందించుచున్నది. ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు కలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండెను. అందరూ నా ఆత్మ ప్రభువునందు ఆనందించుచున్నది. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేచెను. తన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడకు ఇజ్రాయేలునకు సహాయం చేసెను. అందరూ నా ఆత్మ ప్రభువునందు ఆనందించుచున్నది. మన ప్రభువగు యేసుక్రీస్తు వచ్చినాటికి మీ ఆత్మను, ప్రాణమును, శరీరమును, సమస్త వ్యక్తిత్వమును దోషరహితమునర్చునుగాక. 2వ పఠనం. పునీత పౌలు తెస్సలోనిక క్రైస్తవులకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం వచనములు 16 నుండి 24 వరకు. సర్వదా సంతోషముగా ఉండుడు, సదా ప్రార్థింపుడు, అన్ని వేళలయందును కృతజ్ఞులై ఉండుడు. యేసుక్రీస్తునందలి మీ జీవితమున దేవుడు మిమ్ము కోరినది ఇదియే: ఆత్మను అడ్డగింపగడు, ప్రవచనమును దృఢీకరింపగడు, సమస్తమును పరీక్షింపుడు, మంచిని మాత్రమే అంటిపెట్టుకొనుడు, అన్ని విధములైన చెడుగునకు దూరముగా ఉండుడు. మనకు శాంతినసుకు దేవుడు మిమ్ము పూర్తిగా పరిశుద్ధులను చేయునుగాక. మన ప్రభువగు యేసుక్రీస్తును వచ్చునాటికి మీ ప్రాణమును, ఆత్మను, శరీరమును, సమస్త వ్యక్తిత్వమును దోషరహితమునర్చునుగాక. మిమ్ము పిలిచి వ్యక్తి దానిని నిర్వర్తించును. ఏలయన ఆయన విశ్వసనీయుడు. ఇది ప్రభువాక్కు. ఇంతకాలం నీడలు నన్ను కాచిన యేసయ్యా, నూతన వత్సర దయా కిరీటం నాకు నీవిచ్చినావు. ఇంతకాలం నీ నీడలు నన్ను కాచిన యేసయ్యా, నూతన వత్సర దయా కిరీటం నాకు నీవిచ్చినావు. స్తుతి మహిమా స్తోత్రములు నీకు చెల్లింతును. స్తుతి మహిమా స్తోత్రములు నీకు చెల్లింతును. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు చేసిన మేలులను నీ
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 6వ వచనము నుంచి 8వ వచనం వరకు మరియు 19వ వచనము నుంచి 28వ వచనం వరకు. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 6వ వచనము నుంచి 8వ వచనం వరకు మరియు 19వ వచనము నుంచి 28వ వచనం వరకు. ఆ దినములలో దేవుడు ఒక మనుష్యుని పంపెను. అతని పేరు యోహాను. అతని మూలమున అందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగుకు సాక్ష్యమియ్యవచ్చెను. అతడు ఆ వెలుగునకు సాక్ష్యమియ్యవచ్చునే కానీ అతడు మాత్రము ఆ వెలుగు కాదు. యెరూషలేమున ఉన్న యూదులు యోహానును నీవు ఎవడవు అని అడుగుటకు అర్చకులను లేవీయులను పంపగా అతడు ఇట్లు సాక్ష్యమిచ్చెను. యోహాను ప్రత్యుత్తరమిచ్చుటకు వెనుదీయలేదు. నేను క్రీస్తును కాను అని అతడు ఒప్పుకొనెను. అట్లయినా నీవు ఎవరవు? ఏలియావా అని వారు ప్రశ్నించిరి. కాదు అని యోహాను సమాధానమిచ్చెను. వారు మరలా నీవు ప్రవక్తవా అని అడిగిరి. కాదు అని అతడు పలికెను. మమ్మ పంపిన వారికి మేము సమాధానము తీసుకొని పోవలేను. నీవు ఎవడవు? నిన్ను గూర్చి నీవు ఏమి చెప్పుకొనేదవు అని అడిగిరి. అందుకు అతడు నేను యెషయా ప్రవక్త పలికినట్లు ప్రభు మార్గమును సిద్ధము చేయడని ఎడారిలో ఎలుగెత్తి పలుకు స్వరమును అనెను. వారు పరిసయ్యుల నుండి పంపబడిరి. నీవు క్రీస్తువు, ఏలియావు, ప్రవక్తవు కానిచ్చో ఎలా ఈ బాప్తిస్మము ఇచ్చుచున్నావు అని వారు అడిగిరి. అందుకు యోహాను నేను నీటితో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ మీ మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనను మీరు ఎరుగరు. నా తరువాత వచ్చు వ్యక్తి ఆయనయే. నేను ఆయన పాదరక్షములను విప్పుటకను యోగ్యుడను కాను అని సమాధానమిచ్చెను. యోహాను బాప్తిస్మం ఇచ్చుచు యోర్దాను నదికి ఆవలి తీరమున గల బెతానియాలో ఇది జరిగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం 3వ ఆగమన కాలంలోనికి ప్రవేశించి ఉన్నాం. క్రీస్తు ప్రభు జన్మదినోత్సవానికి తిరుసభ మనకు 4 ఆదివారాలను ఇస్తూ ఉంది. తగిన విధంగా మనం ఆయుత్తపడాలి అని చెప్పి ఆ చిన్నారి బాలయేసు జన్మదినోత్సవం మన యొక్క గృహములోను, మన యొక్క జీవితంలోను, మన యొక్క హృదిలోను ఆ చిన్నారి బాలయేసు జన్మించాలి అని చెప్పి మనమందరము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ తరుణములో మనం తగిన విధంగా ఆయుత్తపడాలి అని చెప్పి, తగిన విధంగా జాగరూకులై ఉండాలని చెప్పి, తగిన విధముగా నమ్మకంగా ఉండాలని చెప్పి మనకు తల్లి శ్రీ సభ 4 ఆదివారాలను ఇస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ సందర్భంగా ఈ రోజున తల్లి శ్రీ సభ మనకు 3వ ఆగమన కాలములో
ఒక అంశము గురించి ధ్యానించమని నేటి 3 దివ్య గ్రంథ పట్టణాల ద్వారా తల్లి శ్రీసభ మనలను ఆహ్వానిస్తూ ఉంది. ఏమిటి ఆ అంశము అంటే, ఆయనలో జీవించు, ఆనందముగా జీవించు. నీవు ఎప్పుడైతే దేవునిలో జీవిస్తావో, నీవు ఎప్పుడైతే దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవిస్తావో, నీవు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకొని నీవు జీవిస్తావో, అప్పుడు నీ జీవితం అంతా కూడా ఆనందముగా ఉంటూ ఉంది, నీ జీవితం మొత్తము కూడా సంతోషంగా ఉంటూ ఉంది అని చెప్పి నేటి దివ్య గ్రంథ పఠనాలు మనలను ఆహ్వానిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, సహజంగా మన జీవితంలోనూ, మన కుటుంబంలోనూ, మన సమాజంలోనూ మనం చూస్తూ ఉంటాం. నేను దేనికి పనికిరాను అని చెప్పి, నేను ఎవరు నన్ను ఇష్టపడతలేదు అని చెప్పి, ఎవరు నన్ను ప్రేమించటం లేదు, ఎవరు నాకు సహాయం చేయటం లేదు అని చెప్పి మనమందరము కూడా ఒక్కొక్కసారి కుమిలిపోతూ ఉంటాం. ఒకసారి దేవుని యొక్క ప్రేమ నుండి విరడిపోతూ ఉంటాం. నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు, నా తల్లిదండ్రులు మర్చిపోతూ ఉన్నారు, నా బంధుమిత్రులు మర్చిపోతూ ఉన్నారు, ముఖ్యంగా నా స్నేహితులు, నేను ప్రాణంగా ప్రేమించినటువంటి నా ప్రాణ స్నేహితులు కూడా నేను ఆపదలో ఉన్నప్పుడు, నేను కష్టాలలో ఉన్నప్పుడు, నేను బాధలలో ఉన్నప్పుడు వారు కూడా నాకు సహాయం చేయటం లేదు. వారు కూడా నాకు శక్తిని, బలాన్ని ఇవ్వటం లేదు అని చెప్పి మన జీవితంలో మనం నిరుత్సాహపడుతూ ఉంటాం. మన జీవితంలో మనం నీరసించిపోతూ ఉంటాం. అటువంటి సందర్భంలో దేవుడు మనలందరినీ కూడా వాక్యం ద్వారా బలపరుస్తూ ఉన్నారు. కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. 28వ కీర్తన 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 28వ కీర్తన 7వ వచనంలో వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రభువే నాకు బలము, ప్రభువే నాకు బలము, నాకు డాలు, ఆయన యందే నా నమ్మకము, ఆయన యందే నాకు నమ్మకము ఉన్నది. ఆయన నన్ను ఆదుకొనెను కనుక, ఆయన నన్ను ఆదుకొనెను కనుక నేను సంతసింతును. ఆయనను స్తుతించి కీర్తనలు పాడుదును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం నీరసించిపోవచ్చు, మన జీవితంలో మన బలాన్ని కోల్పోవచ్చు, మన జీవితంలో మనం నమ్మకాన్ని కోల్పోవచ్చు. కానీ ఎప్పుడైతే దేవుడు నీ పక్షాన, నా పక్షాన ఉంటాడు, ఎప్పుడైతే ఆ దేవుడు అంటిపెట్టుకొని మనం జీవిస్తామో, అప్పుడు ఆ దేవుడు మనకు బలాన్ని ఏర్పరుస్తూ ఉన్నాడు. ఆయన మన పక్షాన ఉండి మన శత్రువుల నుండి మనల్ని పోరాడుతూ ఉన్నారు. అదే నమ్మకంతో మీరు ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉంటామో, అప్పుడు దేవుడు నన్ను ఆదుకుంటూ ఉన్నాడు అని కీర్తనాకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అదేవిధంగా ఎప్పుడైతే దేవుడు మనల్ని ఆదుకుంటూ ఉంటాడు, మన యొక్క మిత్రులు, ప్రాణ స్నేహితులు మనల్ని విడనాడిన, మన తల్లిదండ్రులు విడనాడిన, మనం గాఢంగా ప్రేమించిన వారిని మనల్ని విడిచిపెట్టినా కానీ దేవుడు మాత్రము నమ్మకముతో ఉండి, నీవు అంటిపెట్టుకొని ఉంటే దేవుడు మాత్రం నిన్ను విడవడు అని చెప్పి వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే అదే అధ్యాయం 8వ వచనములో ప్రభువు తన ప్రజలకు బలమును దయచేస్తూ ఉన్నాడు. ప్రభువు తన ప్రజలకు బలాన్ని దయచేస్తూ ఉన్నాడు. ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గమును ఇస్తూ ఉన్నాడు. ఆయన బలాన్ని చేకూర్చడమే కాదు, మిమ్మల్ని అందరినీ కూడా అభిషేకిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రజలందరినీ కూడా కాపాడుతూ ఉన్నాడు అని 9వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా నీవు సంపాదించుకున్నది ప్రజలందరినీ కూడా నీవు దీవిస్తూ ఉన్నావు. వారికి నీవు కాపరిగా ఉంటూ ఉన్నావు. వారిని నీవు ఎల్లప్పుడూ కూడా చేయి విడవకుండా ఆదుకుంటూ ఉన్నావు అని చెప్పి కీర్తనాకారుడు 28వ కీర్తన
7, 8, 9 అధ్యాయ వచనాలలో తెలియజేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈ విధంగా మనం దేవుని పక్షాన ఉంటే, దేవుని అంటి పెట్టుకొని ఉంటే, దేవుని నమ్ముకొని ఉంటే, దేవుని యందు నమ్మకముతో ఉంటే మనలందరినీ కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు. ఆ విధంగా మనం ఆనందముతోనూ సంతోషముతోనూ జీవిస్తూ ఉంటాం. ఆయనలో మనం జీవిస్తే ఆనందంగా మనం జీవిస్తూ ఉంటాము అని వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. మరి అదేవిధంగా యెషయా ప్రవక్త కూడా అనేక బాధలను అనుభవించి ఉన్నాడు, అనేక కష్టాలను అనుభవించి ఉన్నాడు. కనీసము ఆయన ఇదిగో దేవుడి చేత ఎన్నుకోబడి ఆయన అనేక బాధలను కష్టాలను అనుభవిస్తున్న సందర్భంలో ఆయన కూడా నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నాడు ఒకానొక సందర్భంలో. అటువంటి సందర్భంలో దేవుడు ఇదిగో యెషయా ప్రవక్తకు తెలియజేస్తూ ఉన్నాడు. నేటి మొదటి పట్టణంలో యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. ప్రభువైన యావే నన్ను అభిషేకిస్తూ ఉన్నాడు, ప్రభువైన యావే నన్ను దీవిస్తూ ఉన్నాడు, ప్రభువైన యావే నన్ను అభిషేకించి నా పైన ఆయన ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు. నేను ఆయనను అంటిపెట్టుకొని జీవించాను కాబట్టి ఆయన నాకు అభిషేకాన్ని దయచేస్తూ ఉన్నాడు, ఆయన నాపై ఆత్మను దయచేస్తూ ఉన్నాడు. మరి ఆ ఆత్మ నాపై ఉన్నది కాబట్టి, ఆ అభిషేకం నా మీద ఉన్నది కాబట్టి నేను పేదలకు స్వార్థను బోధించడానికి, హృదయ వేదన పొందిన వారికి ఊరటను దయచేయడానికి, చెరసాలలో ఉన్న వారికి నేను విడుదలను దయచేయడానికి, బంధింపబడిన వారికి విముక్తిని దయచేయడానికి ఆయన నన్ను ఉపయోగించుకుంటూ ఉన్నారు అని చెప్పి యెషయా ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. మరి అదేవిధంగా దేవుడు నిన్ను నన్ను కూడా మన జ్ఞానస్థానములో క్రిస్మా తైలం ద్వారా మనందరినీ కూడా అభిషేకిస్తూ ఉన్నాడు. మన అందరిపైన కూడా ఆయన ఆత్మ మనందరిపైన కూడా కుమ్మరించబడుతూ ఉన్నాయి. మరి మనము కూడా మన జీవితాల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఇతరులకు సువార్తను ప్రకటించాలి. మన చేతనైన దాంట్లో మనం ఇతరులకు సహాయం చేయాలి. ముఖ్యంగా బాధలు కష్టాలలో ఉన్న వారిని, వారి బాధలను కష్టాలను చూచి మనం పైచాచిక ఆనందము పొందకుండా వారి బాధలలోనూ వారి కష్టాలలోనూ మన ధన సహాయం మాత్రమే కాదు, మన మాట ద్వారా కూడా వారికి ఊరటను దయచేయవచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈ విధంగా మనం చేసినట్లయితే ఎల్లప్పుడూ కూడా మనం ఆనందముతోనూ సంతోషముతోనూ ఉంటాము అని చెప్పి వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే నేటి 2వ పట్టణంలో పునీత పౌలు గారు తెస్సలోనికి రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 16వ వచనములో అంటూ ఉన్నారు, మీరు ఎల్లప్పుడూ కూడా సదా సంతోషముగా ఉండండి, ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండండి. మీకు కష్టాలు రావచ్చు, మీకు బాధలు రావచ్చు, మీకు అనేక సమస్యలు రావచ్చు. ఈ సమస్యలు, ఈ బాధలన్నీ కూడా ఎప్పుడైతే నీవు దేవుని అంటిపెట్టుకొని ఉంటావో, ఎప్పుడైతే నీవు దేవుని చేత అభిషేకించబడి, ఎప్పుడైతే దేవుని ఆత్మ నీపై ఉందో, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ సమస్యలన్నీ కూడా కనుమరుగైపోతూ ఉన్నాయి ప్రియా దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ విధంగా దేవుని చేత నీ బాధలన్నీ కూడా తొలగించబడితే నీవు సంతోషంగా ఉండగలవు. నీవు ఆయనలో జీవిస్తే ఆనందముతో నీవు జీవించగలవు ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఇవన్నీ మనకు దయచేయాలి అంటే ఎల్లప్పుడూ కూడా మనం ప్రార్థనలో గడపాలి. మన జీవితం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన జీవితంగా ఉండాలి. మనం కేవలం దేవాలయంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటే మాత్రమే సరిపోదు, కానీ మన పనిలోనూ మనం చేసే ప్రతి ఒక్క కార్యంలో కూడా దేవుడికి ప్రార్థన చేసుకోవచ్చు. ఎందుకంటే దేవుడు మన ప్రార్థనను ఆలకించే దేవుడు. మన ప్రార్థనను ఆలకించి మన ప్రార్థనకు తగిన విధంగా మనకు ప్రతిఫలాన్ని ఇచ్చే గొప్ప దేవుడు మన యొక్క దేవుడు. ఎందుకు అంటే పౌలు గారు పలికిన విధంగా దేవుడు మనలందరినీ కూడా పిలుచుకున్నాడు. ఆయన పిలుపు ద్వారా మన జీవితాలను మలుచుకున్నాం. మరి ఆయన పిలిచినటువంటి వ్యక్తి విశ్వసనీయుడు. ఆయన విశ్వసనీయుడు.
మిమ్మల్ని చేయి విడివపెట్టకుండా ఉండే గొప్ప దేవుడు. కాబట్టి సోదరులారా, ప్రతి క్షణము కూడా సదా మీరు ప్రార్థన జీవితం గడపండి అని చెప్పి నేటి 2వ పఠనంలో పునీత పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక నేటి సువిశేష పఠనములన్నీ మనం గమనించినట్లయితే ప్రజలందరూ కూడా ముఖ్యముగా పరిసయ్యులు, సద్దుకాయులు పరిసయ్యులు బాప్తిస్మ యోహానును గురించి అనేక ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. నీవు ఎవరివి? నీవు ఎక్కడి నుంచి వచ్చావు? నీవు ప్రవక్తవా లేదా నీవు ప్రవక్తలలో ఒకటవా అని చెప్పి ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి అటువంటి సందర్భంలో బాప్తిస్మ యోహాను గారు సుస్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. సుస్పష్టంగా ఏమని తెలియజేస్తూ ఉన్నారు అంటే 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఒక మనుషుణ్ణి పంపెను, అతని పేరు యోహాను. అతని మూలమున అందరూ కూడా విశ్వసించుటకు అతడు ఆ వెలుగుకు సాక్ష్యమియ్య వస్తూ ఉన్నారు అని ఆ వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీవు ప్రవక్తవు కాని ఎడల నీవు ఎవరివో మాకు తెలియాలి అని చెప్పి ఆయనను ఈ యొక్క పరిసయ్యులు, సద్దుకాయులు ప్రశ్నిస్తూ ఉన్నారు. నీవు క్రీస్తువా అని అన్నప్పుడు నేను క్రీస్తును కాదు. నీవు ప్రవక్తవా అని అన్నప్పుడు నేను ప్రవక్తను కాదు. నీవు ఏదైనా ప్రవక్తలలో ఒకడవా అని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు నేను వాడెవరిని కాదు అని అంటూ, మరి నీవు ఎవరివి అని అంటూ ఉన్నప్పుడు నీవు ఎవరినో చెప్పు, లేకపోతే మమ్మల్ని పంపిన వారికి మేము ఏమి సమాధానం ఇవ్వాలి అని అంటూ ఉన్నప్పుడు ఇదిగో బాప్తిస్మ యోహాను గారు తెలియజేస్తూ ఉన్నారు. నేను యెషయా ప్రవక్త పలికిన విధముగా, యెషయా ప్రవక్త ప్రవచించిన విధముగా ప్రభు మార్గాన్ని సిద్ధము చేయడానికి వస్తూ ఉన్నాను. ఎడారిలో ఎలుగెత్తి ఆయన పలుకులను స్వరాన్ని వినిపించడానికి నేను వస్తూ ఉన్నాను. ఆయన స్వరాన్ని, ఆయన మాటను ఆలకించి, ఆయన వాక్కును ఆలకించిన వారికి ఎల్లప్పుడూ కూడా సంతోషాలతో ఉంటూ ఉన్నావు అని చెప్పి ఈ విధముగా బాప్తిస్మ యోహాను ఎలుగెత్తి పలుకుచూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక చివరిగా నీవు నేను కూడా తెలుసుకోవలసినది, ఆయనను ఎల్లప్పుడూ కూడా మనం జీవించి ఉండాలి. ఆ విధంగా మనం జీవించినట్లయితే ఆనందముతోనూ సంతోషముతోనూ మనం జీవిస్తూ ఉంటాం. అందుకే పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. ప్రభువునందు ఎల్లప్పుడూ కూడా మీరు ఆనందింపండి. మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు. మరలా చెప్పుచున్నాను ఆనందించండి. అందరి ఎడల సాత్వికముగా ఉండుడు. అందరి ఎడల కూడా సాత్వికముగా ఉండండి. ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు. ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు. ప్రభువు చేరువలోనే ఉన్నాడు అని చెప్పి వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువునందు ఎల్లప్పుడూ కూడా ఆనందించండి. మరలా చెప్పుచున్నాను ఆనందించండి. అందరి ఎడల కూడా సాత్వికతో ప్రవర్తించండి. అందరి ఎడల ప్రేమ అనురాగాలతో ప్రవర్తించండి. సంతోషంతో ప్రవర్తించండి. ఎందుకు అంటే ప్రభు చెరువులోనే ఉన్నారు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక నుంచి అయినా కానీ మనం ఆయుత్తపడుతూ ఉండగా 3 వారాలు గడిచిపోతూ ఉన్నాయి. ఇక చివరిగా 1 వారం మాత్రమే మనకు ఉంటూ ఉంది. కాబట్టి కనీసం ఇక నుంచి అయినా కానీ మన జీవితాలను సరిచేసుకొని మనం ఆ చిన్నారి బాలయేసు మన హృదయలోనికి, మన జీవితాలలో జన్మించాలని చెప్పి మనమందరము కూడా ఈ యొక్క దివ్య పూజా బలిలో భక్తితో విశ్వాసంతో ప్రార్థించుకుందాం. దేవుడు మనలందరినీ దీవించును గాక. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.
అందరం లేచి నిలబడి మన యొక్క వ్యక్తిగత మన విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాం. పరలోకములో భూలోకములో సృష్టించిన మరణం పొంది సమాధానం చనిపోయిన వారిని సంస్కృతి గల ఇప్పుడు ప్రక్కన కూర్చున్నాను. అక్కడ నుండి జీవించే వారిని చనిపోయిన వారిని జీవించాడు. పవిత్ర పునీతుల సంబంధ ప్రేమను విశ్వసించున్నాను. పాపనామని విశ్వసించున్నాను. ఉద్ధారణను విశ్వసించుతున్నాను. నిత్య జీవుని విశ్వసించుతున్నాను. విశ్వాసుల ప్రార్థన. ప్రియ సహోదరి సహోదరులారా, లోకరక్షకుడైన ప్రభువు మనకు చెరువులోనే ఉన్నారు. కావున ఆనంద హృదయములతో విశ్వాస దృష్టితో ప్రభువుని సమీపించి సమస్త శ్రీ సభ కొరకు అందరి విశ్వాసుల కొరకు భక్తితో ప్రార్థించుదాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా మంచి కాపరివైన దేవా, ప్రపంచ శాంతి కోసం శ్రేయస్సు కోసం తప్పిస్తున్న మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పీఠాధిపతులను, మా విచారణ గురువులను, సువార్త బోధకులను, మఠవాసులను మీ ఆశీస్సులతో నింపి ఆధ్యాత్మికముగా శ్రీసభను నడిపించడానికి కావలసిన పరిశుద్ధతను, పవిత్రతను తమ వ్యక్తిగత ప్రార్థనలో దైవ సాక్షాత్కారమును దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ నిరంతర స్తుతి పాత్రుడా, జ్ఞానస్నాన సమయంలో దిగివచ్చిన పరిశుద్ధాత్మ దీవెనను మాపై ఎల్లప్పుడూ కురిపించి మేము ప్రభునందు ఆనందించు వారిగా, ప్రమోదము చెందువారిగా దీవింపుడు. మీ రక్షణ ఫలాలైన శాంతి, సంతోషం, మానసిక ప్రశాంతత, నిర్మల మనస్సులను ఒసగి మమ్ము సదా ఆశీర్వదింపుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఆదిలో వాక్కు అయిన ఓ దేవా, బప్తిస్మ యోహానును ప్రభుని మార్గము సిద్ధపరుప మానవాళి చెంతకు పంపినందులకు మీకు వేలాది వందన స్తుతులు తెలుపుచున్నాము. మేమంతా ప్రభుని మహిమను, ఘనతను, దైవత్వమును గుర్తించి వారి రాకడకు మా మనస్సులను, తనువులను, గృహములను సంసిద్ధపరచుటకు సహాయమునర్చుడు. మా అంతరంగములను శోధించి అందరి పాపములను ఎరిగి పశ్చాత్తాప హృదయముతో మీ పవిత్ర సన్నిధి చేరి చక్కని పాప సంకీర్తనము చే భాగ్యమును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. అందరికీ రక్షణ నొసగు దేవా, రక్షణ భాగ్యము కొందరి సొత్తు మాత్రమే కాదని సకల మానవాళి రక్షణ పొందాలని మీరు నరావతారుడై మా మధ్య జన్మించి ఉన్నారు. ఆ రక్షణను మా వ్యక్తిగత ఆదర్శ జీవితముల ద్వారా, సువార్త బోధల ద్వారా మేమంతా అన్యులకు ప్రకటించుచు దైవరాజ్య స్థాపకులుగా మమ్ము మీ సేవకు ఉపయోగించుకొనమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. పరిశుద్ధుడవైన ఓ దేవా, మాకు జన్మనిచ్చి క్రైస్తవ విశ్వాసంలో పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసిన మా తల్లిదండ్రులను దండిగా మెండుగా దీవించండి. జీవముతో ఉన్నవారికి ఆయురారోగ్యములను, ప్రశాంత మనసును, మరణించిన వారికి మోక్షవాసులతో సాంగత్యమును కల్పించి మిమ్ము ముఖాముఖి దర్శించి బహుమానమును వసగమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది సమయము మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసము ప్రార్థించుకుందాం.
సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మీ బలిపీఠం చేరి ప్రార్థించుతున్న మీ దాసులను ప్రశాంతతతో కృతజ్ఞతాపూర్వక హృదయముతో సహనశీలుగా దైవరాజ్యములకు యోగ్యులుగా దేవుడు. వీరు చెడునకు దూరంగా మంచిని అంటిపెట్టుకునే సహృదయములు దయచేయరు. సదాకాలము శాంతి వస్తువు దేవుడు వీరిని వీరి కుటుంబాలను పరిశుద్ధపరచునుగాక. ఈ మనవలన్నింటినీ మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమో దేవా సంధించుమయా, స్వీకరించుమో దేవా సంధించుమయా. సదయా నీ ప్రేమలో మమ్ము నిలుపుమయా, సదయా నీ ప్రేమలో మమ్ము నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నా హృదయ సీమలో చిగురించిన ఆశలు మా మానస మందిరాన కలిగిన భావాలు. నా హృదయ సీమలో చిగురించిన ఆశలు మా మానస మందిరాన కలిగిన భావాలు. నీ పాద పూజకే అర్పించుచున్నాము, నీ పాద పూజకే అర్పించుచున్నాము. దయతోడ చేకొని దీవించు స్వామి, దయతోడ చేకొని దీవించు స్వామి, దీవించు స్వామి. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. ముదమారని చెంత వేచియున్నాము, దోసిలిలో అర్పణతో కాచియున్నాము. ముదమారని చెంత వేచియున్నాము, దోసిలిలో అర్పణతో కాచియున్నాము. దయతోడ చూడుమా ఈ దీనులను, దయతోడ చూడుమా ఈ దీనులను. కరుణతో కావుమా ఈ పేదలను, కరుణతో కావుమా ఈ పేదలను, ఈ పేదలను. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారం అవ్వడం ప్రార్థింపము. తమ ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా పూజల బలి అర్పణము మీకు ఎడతెగగా సమర్పించబడునుగాక. ఈ పరమ రహస్యమందు నీవు ప్రారంభించిన మా రక్షణ కార్యము నీ శక్తి వలన మాలో పరిపూర్ణమైనట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము.
ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ప్రవక్తల ఎందరి సందేశములు అతని ఆగమమును ముందుగానే తెలియజేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతనిని గర్భమున మోసెను. అతని రాకడను బాప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపించెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమ రహస్యమును గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించటలోను అతనిని స్తుతుల పాడుటలోను నిమగ్నమై ఉండుట అతడు గాంచునుగాక. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనలతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ప్రభునామమునా వేంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, హోసానా హోసానా హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. త్రిత్వైక దేవా ఆరాధనా, త్రిత్వైక దేవా ఆరాధనా. ఆ విధముగానే
భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. త్రిద్వైత దేవా ఆరాధనా, త్రిద్వైత దేవా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయా చూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించును గాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్య అయిన దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరుచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయ మీ శ్రీ సభను మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా తుమ్మబాల అగ్రపీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ ఎందును దృఢపరపము. దయగల తండ్రి, ఇక్కడ చేరి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. దివ్య పూజా బలిలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి కాచి కాపాడండి. ముఖ్యంగా ఈ యొక్క దివ్య పూజా బలిని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను కూడా మీరు హేరాళంగా దీవించి కాచి కాపాడమని మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవలను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దిశలా చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకము వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర
పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమునందు నెరవేరినట్లు భూలోకమునందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపగా మీ శ్రీ సభ విశ్వాసము వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము, దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును చేర్చునుగాక. వెలుగును ప్రసాదించు క్రొవ్వొత్తిలానను మార్చుము స్వామి, క్రొవ్వొత్తిలానను మార్చుము స్వామి.
పరులకు వెలుగును ప్రసాదించు. క్రోవతిలానను మార్చుము స్వామి, క్రోవతిలానను మార్చుము స్వామి. కోపము ఉన్న చోటెల్లా నీదు శాంతిని స్థాపింప నేర్పించు. కోపము ఉన్న చోటెల్లా నీదు శాంతిని స్థాపింప నేర్పించు. ద్వేషము ఉన్న చోటెల్లా, ద్వేషము ఉన్న చోటెల్లా నీదు ప్రేమను స్థాపింప నేర్పించు. నీదు ప్రేమను స్థాపింప నేర్పించు. శరణము 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 యేసా, శరణము 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 యేసా, శరణము 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 క్రీస్తా, శరణము 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 క్రీస్తా. పరులకు వెలుగును ప్రసాదించు. క్రోవతిలానను మార్చుము స్వామి, క్రోవతిలానను మార్చుము స్వామి. పునీత ఇగ్నాస్ వారు చేసిన జపం. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునంత చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నేల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్మెడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నిన్ను కాపాడండి, నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము మీరు ధైర్యము తెచ్చుకొనుడు, భయపడకుడు, మిమ్ము కాపాడుటకు ఇదిగో మన దేవుడు వచ్చుచున్నాడు అని మీరు నిరుత్సాహము చెందిన వారితో నుడుగుడు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ దయ కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషకాహారముగా మేము సేవించి నీ దివ్య భోజనము మా తప్పిదములకు పరిహారమును దయచేసి రానున్న మహోత్సవములకు మమ్ము సిద్ధపరచునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరము కూడా లేచి కూర్చున్నాం. ఇక్కడ నుండి వారందరికీ తెలియజేయనిది ఏమనగా, కట్టపన్న కేరళ కాపరస్తులైనటువంటి జోసఫ్ జాన్ కుమారుడైనటువంటి జాన్ జోసఫ్కునకు మరియు మన విచారణ కాపరస్తులు సమాజగూడలో ఉంటున్నటువంటి మార్క్స్ ఫ్రాన్సిస్, సెసిలియా ఫ్రాన్సిస్ కుమార్తె అయినటువంటి నికోలేతి మరియాస్ ఫ్రాన్సిస్ వారికి దేవుని అనుగ్రహం వలన వివాహం జరగబోచు ఉన్నది. కాబట్టి రక్త సంబంధమైన, వియ్య సంబంధమైన మరియు ఏ ఇతర సంబంధమైన ఆటంకములు ఉన్న ఎడల వెంటనే విచారణ గురువులకు తెలియపరచినటువంటి అప్పు. ఇది మొదటి ప్రకటన.
ఈనాటి ప్రకటనలు. ఈ రోజున మనం 3వ ఆగమన కాల ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాము. ఈ రోజున దివ్య పూజా బలిలో కావలసినటువంటి వాటిని ఏర్పరిచినటువంటి వారు మన విచారణకు సంబంధించినటువంటి వివాహ దంపతులు. ఎంతో చక్కగా వారు ఆర్గనైజ్ చేసి ఈనాటి దైవార్చన మొత్తంను కూడా చక్కపరిచినందుకు గురువుల తరపున ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక విధంగా ధన్యవాదాలు తెలుపుచూ ఉన్నాం. దేవుడు వారిని దీవించునుగాక. ఈ వారంలో వచ్చు పండుగలు: 14వ తారీఖున పునీత జాన్ ఆఫ్ ద క్రాస్ గారి స్మరణ. అదేవిధంగా వచ్చే ఆదివారము చిన్నపిల్లలకు క్రిస్మస్ ట్రీ ప్రోగ్రాం ఉంది. ఇంగ్లీష్ పూజ అయిపోయిన తరువాత, కాబట్టి ప్రతి చిన్నారి బిడ్డను కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. 3వదిగా జోనల్ దివ్య పూజా బలి మన చర్చిలోనే ఉంటూ ఉన్నది. కాబట్టి నోటీస్ బోర్డును ఈ ప్రదేశాలను బట్టి ఏర్పరుస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా నోటీస్ బోర్డులో చూడవలసిందిగా కోరుచూ ఉన్నాం. అదేవిధంగా వితంతువులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ రోజు లోపల విచారణ ఆఫీసును సందర్శించినట్లయితే, మీ పేరు నమోదు చేసుకున్నట్లయితే వారికి విచారణ తరపున ఒక చీరను బహుకరిస్తూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాం. పోయిన ఆదివారం చందా 6,454 రూపాయలు. మీ ఉదారతకు విచారణ సంఘం ధన్యవాదాలు తెలుపుతూ ఉంది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. అందరము కూడా ముగింపు ప్రార్థనకై లేచి నిలబడదాం. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఈ వారంలో జన్మదినోత్సవం జరుపుకుని వారు 13వ తారీఖున బి ఉషా, 14వ తారీఖున సిస్టర్ త్రేసా, 16వ తారీఖున స్టీఫెన్ రాజ్, కె ప్రవీణ్, వి ప్రణవ్, వి ప్రవీణ్, 19వ తారీఖున విరిషన్ రోసల్ గ్రాసీలైన. వీరికి విచారణ తరపున జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వివాహ వార్షికోత్సవం జరుపుకుని వారు 14వ తారీఖున మ్యారియో మరియు మేరీ డైస్, స్టేయర్ పి నానావతి మరియు నాన్సీ నానావతి. 17వ తారీఖున స్టీఫెన్ రాజ్, లూర్ద్ మేరీ. 18వ తారీఖున సబితా మేరీ, డి జాన్ మరియు ఎలిజబెత్ రాణి. వీరికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పుట్టినరోజు జరుపుకున్న వారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు మన విచారణ తరపున తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు వారందరినీ దీవించి కాచి కాపాడునుగాక. శుభాశీషులు 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 ఇది మొదలుకొని నిరంతరము నిన్ను కాచి కాపాడునుగాక. ఇది మొదలుకొని నిరంతరం నిన్ను కాచి కాపాడునుగాక. పరలోక దేవుని దీవెనలు మీపై వచ్చునుగాక.
పరలోక దేవుని దీవెనలు మీపై వచ్చుగాక. శుభాశీషులు 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 శుభాశీషులు. నీ కృపా నాకు చాలును దేవా, నేను జీవింపచాలునయ్యా. నీ కృపా నాకు చాలును దేవా, నేను జీవింపచాలునయ్యా. చాలును దేవా నీ కృపా నాకు చాలునయ్యా, నాకు చాలునయ్యా. చాలును దేవా నీ కృపా నాకు చాలునయ్యా, నాకు చాలునయ్యా. నీ కృపా నాకు చాలును దేవా. ఎరికో గోడలు ముందుండినా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందుండినా, ఎర్ర సముద్రము ఎదురైనా, నీ కృప ఉండగా సాగిపోయేదా. నీ కృపలోనే జీవించెదా, నీ కృప ఉండగా సాగిపోయేదా. నీ కృపలోనే జీవించెదా. నీ కృపా నాకు చాలును దేవా, నేను జీవింపచాలునయ్యా. నీ కృపా నాకు చాలును దేవా.